ఇది ఎలాంటిదంటే, ఒక తల్లి తన 4, 5 ఏళ్ల పాపకి అందమైన బట్టలు వేస్తుంది. నాకొద్దు, ఇవి గుచ్చుకుంటున్నాయి, నేను వేసుకోను అని మారం చేస్తుంది ఆ పిల్ల. అందరూ వస్తారు, నువ్వు అందంగా తయారవ్వాలని ఏదో కబుర్లు చెప్పి నయానా భయానా ఆ పాపకి ఆ బట్టలు కట్టింది. అందరూ వచ్చారు, మెచ్చుకున్నారు, రోజంతా ఆ పాపతో ఫోటోలు దిగారు. సాయంత్రానికి ఆ బట్టలు మాసిపోయాయి. ఆ పాపకి తీయాలనిపించట్లేదు, ఎందుకంటే అందరూ మెచ్చుకున్నారు కాబట్టి తీయాలనిపించట్లేదు. పొద్దున బతివిలాడి ఆ బట్టలు కట్టిన తల్లి మాత్రం తనే దగ్గరుండి ఆ బట్టలు తీసి జాగ్రత్తగా స్నానం చేస్తుంది పాపకి. అలాగే శరీరం ధరించడానికి మారం చేసి వెనకాడే జీవుడు మళ్ళీ భూమి మీద పుట్టాలా అని బాధపడ్డ జీవుడే భూమి మీద మాయకు లొంగి ఇందాక చెప్పిన పాపలాగా ఇక్కడ ఎన్నెన్నో గొప్ప పనులు చేశాక, చాలామంది స్నేహితులను పోగేసుకున్నాక, చాలామంది బంధువుల్ని చుట్టాలని పోషించాక వెళ్ళాలనిపించదు. ఈ శరీరానికి బంగారం పెట్టాడు, రంగురంగుల బట్టలు వేసాడు, అందమైన క్రాఫ్ దువ్వాడు, ఇలా శరీరాన్ని రకరకాల భావాలకు లోన్ చేశాడు. శరీరం తానే అన్న భావనకు లోనైపోయాడు. ఇక శరీరం వదలడం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో అది కీడుగా భావిస్తున్నాడు. కానీ కన్నతల్లిలాగా దేవుడు మాత్రం, నువ్వు వచ్చిన పని అయిపోయిందిరా, చక్కగా ఆడావు పాడావు, అందరితో మంచి అనిపించుకున్నావు, నేనే కదా నీ కర్మఫలం ప్రకారం ఈ శరీరాన్ని నీకు ఇచ్చాను, ఇది పాడైపోయింది, మురికి పట్టేసింది, మళ్ళీ నువ్వు మాయలో పడుతున్నావు, ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళైనా ఇందులోనే ఉండాలనిపిస్తుంది, కాబట్టి నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకున్నానని చెప్తే మాత్రం కొంచెం భయపడతాం. ప్రతి గొప్ప పని మనం చేసినప్పుడు, ఒక నలుగురు మనం మెచ్చుకున్నప్పుడు, ఓ నలుగురిని సంపాదించుకున్నప్పుడు, ఇలా ప్రతి చోట ఈ శరీరం వేరు నేను వేరు అన్న భావన గుర్తు చేసుకోవడమే వైరాగ్యం. దానికోసం కావాలని కొన్ని సౌకర్యాలు పక్కన పెట్టగలిగితే అభ్యాస వైరాగ్యం.